ఆర్సీబీ ఫస్ట్ టైం కప్పు కొడుతుందా? లేకపోతే ఎవ్రీ ఇయర్ లాగానే దగ్గరకొచ్చి వెనకాలకెళ్ళిపోద్దా? లేకపోతే రాజస్థాన్ రాయల్స్ సెకండ్ టైం కప్ కొట్టే ఛాన్స్ ఉందంటారా? హై గైస్, మమస్ తేజ. ఐపీఎల్ క్వాలిఫైడ్ టు రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఆర్సీబీ. ఆర్సీబీ ఫస్ట్ టైం కప్పు కొడుతుంది అంటారా ఫైనల్లో? లేకపోతే రాజస్థాన్ రాయల్స్ సెకండ్ టైం కప్పు కొట్టే ఛాన్స్ ఉందంటారా? ఆర్సీబీ చాలా జీరో నుంచి వచ్చింది. అస్సలు ప్లే ఆఫ్కి వెళ్ళదు, అవుట్ అయిపోద్ది అన్న ఆ స్టేజ్ నుంచి ప్లే ఆఫ్కి వచ్చి చూపించింది ఆర్సీబీ. 1% ఛాన్స్. రాజస్థాన్ రాయల్స్ కూడా ఇయర్ సూపర్ ఆడింది కాబట్టి ఫస్ట్ ప్లేస్ని థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయాను. రాజస్థాన్ రాయల్స్లో మెయిన్ ప్లేయర్ బట్లర్ లేడు, ఆర్సీబీ మెయిన్ ప్లేయర్ బ్యాట్స్మెన్ జాక్స్ లేడు. ఇద్దరు మంచి ప్లేయర్స్ వెళ్ళిపోయారు. ప్లస్ మనం పోల్చుకుంటే రెండు టీమ్స్కి ఈక్వల్ కాంపిటీషన్. డెఫినెట్లీ ఏది గెలుస్తుందో లాస్ట్ మినిట్ వరకు చెప్పలేం. కానీ రేపు ఆర్సీబీ డెఫినెట్లీ గెలవాల్సిన మ్యాచ్. డెఫినెట్లీ వాళ్ళు ఇయర్ ఎంత కష్టపడి ఈ స్టేజ్కి వచ్చారో డెఫినెట్లీ కప్పు కొట్టడానికి. కాబట్టి డెఫినెట్లీ గెలవాల్సిన మ్యాచ్. పిచ్ కండిషన్స్ అన్నీ తెలుస్తున్నాయి నరేంద్ర మోడీ స్టేడియంకి. ప్లస్ అలా ఆడే ప్లేయర్స్ అందరూ బ్యాట్స్మెన్ చాలా మంచి బ్యాట్స్మెన్స్. ఇయర్ చాలా బాగా ఆడుతున్నారు. ఈవెన్ విత్ బౌలింగ్ ఆల్సో. లాస్ట్ మ్యాచ్ యష్ దయ్యాల్ బౌలింగ్ వేసి గెలిపించాడు. లాస్ట్ ఇయర్ రింకు సింగ్ బౌలింగ్ వేయడం వల్ల అంత ట్రోల్ చేసినా కానీ ఫైనల్గా బౌలింగ్లో వేయాలి మంచి కంబ్యాక్ ఇచ్చాడు. చూశారు కదా, అంత మంచి బౌలర్స్ కూడా ఉన్నారు. మొహమ్మద్ సిరాజ్, యష్ దయాల్, లాకీఫ్, ఫెర్గ్యూసన్, కరణ్ శర్మ, గ్లెన్ మ్యాక్స్వెల్, మంచి మంచి ప్లేయర్స్ అందరూ బౌలింగ్ వేయడానికి ఇంత ఛాన్స్ ఉంది. బ్యాటింగ్ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ, డూప్లెసిస్ మాత్రం చాలా మంచి పార్ట్నర్షిప్. ఈ ఇయర్ మాత్రం చాలా బాగా ఆడుతున్నారు, నేను చెప్తున్నా కదా. అండ్ దాని తర్వాత రచాత్ పట్టిదార్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. క్యామరాన్ గ్రీన్ ఎప్పుడు ఆడతాడో లేదో చెప్పలేము. తన బౌలింగ్ కూడా వేయగలుగుతాడు యాక్చువల్లీ. అండ్ దాని తర్వాత మైపుల్లాంలో దినేష్ కార్తిక్ సూపర్ ఫామ్. తను ఎందుకంటే ప్లే ఆఫ్కి టైంలో గట్టే స్టేజ్ ఉంది. దినేష్ కార్తిక్ మంచిగా డెఫినెట్లీ ప్రూవ్ చేసుకోవాల్సిన ప్లేయర్. ఇంకా దాని తర్వాత మైపుల్ లామ్రోర్. ఇంత మంచి ప్లేయర్స్ ఉన్నారు. బ్యాటింగ్ విషయంలో ఏమీ డోకా లేదు ఆర్సీబీకి. ఎందుకంటే లాస్ట్ మినిట్ ఫస్ట్ మిడిల్ ఆర్డర్ వరకు 5 వికెట్స్ వరకు ఆర్సీబీ మంచిగానే ఆడుతున్నారు. ప్లస్ దగ్గర అంత స్కోర్ కొడుతున్నారు. సో బౌలింగ్ లైనప్ కూడా మంచి పేసర్స్ ఉన్నారు, మంచి స్పిన్నర్ గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా ఉన్నాడు. మంచిగా మనకి ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే మంచిగా కంట్రోల్ చేసే బౌలర్స్ కూడా ఉన్నారు, రైట్ ఆర్మ్ ఫాస్ట్. ఆర్సీబీ చాలా లైనప్ చాలా బాగుంది కాబట్టి ఈ ఇయర్ చాలా జీరో నుంచి అంత పైకి వచ్చింది. అండ్ ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే బట్లర్ వెళ్ళిపోయాడు, చాలా మైనసే అనుకోండి. కానీ ఒక ప్లేయర్ని పట్టుకొచ్చారు. తన పేరు టాట్లర్. ఒక ప్లేయర్ని పట్టుకొచ్చారు లాస్ట్ మ్యాచ్కి. యశస్వి జైస్వాల్ మంచి ఫామ్లో ఉన్నాడు. శాంసన్, రియాన్ పరాగ్ అబ్బో ఈ ఇయర్ అసలు డొమెస్టిక్లో అంత పర్ఫామ్ చేసింది. ఐపీఎల్లో ఎంత పర్ఫామ్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. తను డెఫినెట్ అయితే క్రూషియల్గా నిలుస్తాడు బ్యాటింగ్ ఆడితే మాత్రం. శాంసన్, జూరెల్ కూడా చాలా మంచిగా పర్ఫామ్ చేశాడు కాబట్టి ఇండియన్ టీంలో కూడా చోటు దొక్కింది. ప్లస్ తను ఇట్లాంటి క్రూషియల్ కండిషన్స్లో డెఫినెట్లీ పర్ఫామ్ చేస్తాడు. అండ్ పోవెల్ మంచి ఫినిషర్ రోల్. అండ్ 16 ఓవర్స్కి 17 ఓవర్స్కి వచ్చింది అనుకో డెఫినెట్లీ 6 వర్షం కొట్టిస్తాడు. ఎందుకంటే వాళ్ళు పోవెల్ లైక్ వెస్టిండీస్ ప్లేయర్స్ అంతా చాలా మంచి ప్లేయర్స్, ఫినిషర్స్ కాబట్టి డెఫినెట్లీ చాలా మంచి అంచనాలతో ఉన్నాయి మనకి అసలు. ఎందుకంటే వీళ్ళకి కూడా మంచిగా 5 డౌన్ వరకు మంచి మంచి బ్యాట్స్మెన్స్ అన్నట్టు రవిచంద్ర అశ్విన్ కూడా బ్యాటింగ్ ఆడగలుగుతాడు. నాట్ ఓన్లీ బౌలింగ్. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్. రవిచంద్ర అశ్విన్ మంచి బౌలర్. అసలు ఈ బౌలర్ అయితే డెఫినెట్లీ ఎకనామీ మాత్రం మంచి కంట్రోల్ చేస్తున్నాడు. ఇంకా యూజీ చాహల్, శాంసన్ మంచి వికెట్ కీపర్. ఏంటి అంటే శాంసన్ మంచిగా బౌలింగ్ దగ్గరన్న బ్యాటింగ్ డిపార్ట్మెంట్ దగ్గరన్న మంచిగా కంట్రోల్ చేస్తున్నాడు. లైక్ ప్రతి విషయం చెప్తున్నాడు. ట్రెంట్ బౌల్ట్ ఉన్నాడు, ఆవేష్ ఖాన్ ఉన్నాడు, సందీప్ శర్మ ఉన్నాడు. వరల్డ్ క్లాస్ రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. లైక్ ఎకనామీ కంట్రోల్ చేయడానికన్నా వికెట్స్ చేయడానికన్నా మంచి బౌలర్స్ ఉన్నారు. అందుకని మనం రాజస్థాన్ రాయల్స్ని కూడా అంత తక్కువ అంచనా చేయలేం. వై? బికాజ్ అక్కడ పిచ్ కండిషన్ చూస్తే నరేంద్ర మోడీ స్టేడియంలో డెఫినెట్లీ బ్యాటింగ్ పిచ్ అని అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ పిచ్ చాలా డ్రైగా మంచిగా ఉంది. మంచిగా బాల్ లెగచ్చు, బ్యాట్స్మెన్స్కి ఈజీగా అర్థమైపోద్ది. అండ్ దాని తర్వాత వస్తే బ్యాట్స్మెన్స్కి బౌలర్స్కి మధ్యలో తేడా ఏంటి అంటే సమ్టైమ్స్ ప్రెజర్గా ఫీల్ అవుతూ ఉంటారు. సేమ్ ఈ మ్యాచ్కి మనకి ఎందుకు జరిగిందా అంటే ప్లే ఆఫ్ టైంలో చాలామంది ప్రెజర్గా ఫీల్ అవుతారు. చాలామంది ప్లేయర్స్. ఒక ప్లేయర్ ఇప్పుడు ఆడచ్చు, లాస్ట్లో ఆడకపోవచ్చు. అట్లాగా ఆర్సీబీ ఎవ్రీ టైం ఆడుతుంది కానీ ఎవ్రీ ఇయర్ ప్లే ఆఫ్కి వచ్చి ఓడిపోతుంది. అది మళ్ళీ రిపీట్ అయిందా అంటే ఇంక ఎవ్రీ ఇయర్ అయినట్టు అవుతుంది. కానీ మనం తక్కువ అంచనా చేయలేము కదా. మొన్న జరిగింది 1% ఛాన్స్. సేమ్ రాజస్థాన్ రాయల్స్ని కూడా తక్కువ అంచనా చేయలేం. వాళ్ళు కూడా స్టార్టింగ్ నుంచి అన్నీ గెలుచుకుంటూ కష్టపడి వచ్చారు. వాళ్ళు అదే ఫామ్ని కంటిన్యూ చేశారు అంటే డెఫినెట్లీ వాళ్ళు ఫైనల్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. కప్పు కొట్టే ఛాన్స్ రాజస్థాన్ రాయల్స్కి కూడా ఉంది. అదనమాట. ప్లస్ వేరే టీమ్స్ కూడా స్ట్రాంగ్ ఉన్నాయి. కేకేఆర్ కూడా స్ట్రాంగ్ ఉంది అనుకోండి. కానీ మనం డెఫినెట్లీ చెప్పలేము. ఇదనమాట డెఫినెట్లీ ప్రిడిక్షన్. నా దృష్టిలో అయితే ఫస్ట్ టైం ఆర్సీబీ గెలిస్తే బెటరే. కానీ రాజస్థాన్ రాయల్స్ కూడా చాలా కష్టపడి ఆడింది ఈ ఇయర్. సో రాజస్థాన్ రాయల్స్కి బ్యాటింగ్ డిపార్ట్మెంట్, బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో అంత తక్కువ అంచనా చేయలేము. ఇది ఐపీఎల్ ప్రొడిక్షన్. రేపు అందరూ వాచ్ చేయండి. ఆర్సీబీ
ఫ్యాన్స్, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్. లవ్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మమస్ తేజ యూట్యూబ్ ఛానల్.